ఉప్మాను సాధారణంగా రవ్వతోనే చేసుకుంటాం, కానీ ఎప్పుడూ ఇలానే తినడం బోరింగ్గా అనిపిస్తుంది. అందుకే బ్రెడ్తోనూ ఉప్మా ట్రై చేయవచ్చు. ఇది వెరైటీగా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. చేయడం చాలా ఈజీ. ఈ బ్రెడ్ ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేయండి. బ్రెడ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు, నూనె, పోపు దినుసులు, క్యారెట్, అల్లం, పసుపు, ఉప్పు, బంగాళదుంపలు, కొత్తిమీర. బ్రెడ్ ఉప్మా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పల్లీలు వేసి దోరగా వేయించాలి. డ్రై రోస్ట్ చేయించుకున్న పల్లీలను క్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ ను ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మళ్లీ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక పోపు దినుసులు, పొడవుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత సన్నగా తరిగిన అల్లం, క్యారెట్ తరుగు, కట్ చేసుకున్న బంగాళదుంపలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న వెజిటేబుల్స్ లో కొంచెం పసుపు వేయాలి. ఆ తర్వాత బ్రెడ్ ముక్కలు వేసి కాస్త నీరు చిలకరించుకొని మగ్గించుకోవాలి. బ్రెడ్ ముక్కలు మగ్గాక క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలను అందులో వేసి కలపాలి. చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఉప్మా రెడీ.